వెల్కమ్ బ్యాక్ టు లేజర్ కటింగ్ మాస్టర్. మన దగ్గర ఏంటంటే లేజర్ కటింగ్ మెషిన్స్ అంటే ఇది డైరెక్ట్ గా ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ప్లానింగ్ ఉందా, లేదా ఆల్రెడీ బుటిక్ ఉంది బట్ మాస్టర్స్ తో బాగా ఇబ్బంది పడుతున్నారా, అయితే తొందరగా వచ్చేసేయండి. మన దగ్గర ఏంటంటే లేజర్ కటింగ్ మెషిన్స్ అవైలబుల్ ఉంటాయి. దీంట్లో మీరు డైరెక్ట్ గా ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. అంటే అది ఎలా చేయాలి, ఆపరేటింగ్ ఎలా ఉంటుంది, కంప్లీట్ గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర ఏంటంటే 2 సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒకటి లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రింటర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. దాంట్లో మనకి పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి. ఆ ప్యాటర్న్స్ ని తీసేసుకొని మాన్యువల్ గా మీరు కటింగ్ చేసేసుకోవాల్సి వస్తుంది. బట్ లేదంటే లేజర్ కటింగ్ మెషిన్ కావాలి, రిక్వైర్మెంట్ ఉంది అన్నప్పుడు దీంట్లో డైరెక్ట్ గా మనం ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. సేమ్ మెజర్మెంట్, సేమ్ ప్యాటర్న్స్ ఉన్నాయి అన్నప్పుడు ఎట్ ఏ టైం 6 లేయర్స్ కటింగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట. దీని కంప్లీట్ ప్రాసెస్ ఏంటంటే ల్యాప్టాప్ లోనే ఉంటుంది. మీరు జస్ట్ మెజర్మెంట్స్ ఎంట్రీ చేసేసుకొని కస్టమర్స్ కి ఏ ప్యాటర్న్స్ కావాలో ఆ ప్యాటర్న్స్ అన్ని డిఫాల్ట్ గా సాఫ్ట్వేర్ లోనే ఉంటాయి. అవన్నీ సెలెక్షన్ చేసేసుకుంటే మెషిన్ లో మీరు 30 సెకండ్స్ లో కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఆపరేటింగ్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దీంట్లో ఏంటంటే ఇది కంప్లీట్ గా మనకి ఒక యాప్ లా ఉంటుంది. కటింగ్ మాస్టర్ అనేది మన సాఫ్ట్వేర్. దీంట్లో ఒక యాప్ ఉంటుంది. పెన్ డ్రైవ్ అనేది మనకి యూజ్ అవ్వదు అనమాట. యాప్ అనేది మీ ల్యాప్టాప్ లో మేము ఇన్స్టాలేషన్ చేసి ఇచ్చేస్తాము. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు లాంగ్వేజెస్ ఉంటాయి. అంటే మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ మీరు సెలెక్షన్ చేసేసుకుంటే కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ మన దగ్గర ఉన్న లాంగ్వేజెస్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మరాఠీ, కన్నడ, ఇవి లాంగ్వేజెస్ ఉన్నాయి. ఏది కావాలో అది సెలెక్షన్ చేసేసుకొని లాగిన్ చేసేసుకుంటే మీరు సాఫ్ట్వేర్ పర్చేస్ చేసుకునే మూమెంట్ లో మీ షాప్ నేమ్ లేదా మీ బుటిక్ నేమ్ తో లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఆ నేమ్స్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. మీ నేమ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేస్తాం అనమాట. ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ప్యాటర్న్స్ మోడల్స్ ఏంటంటే బ్లౌజ్, కిడ్స్ వేర్, సెల్వార్ కమీజ్, మెన్స్ వేర్, అంటే మీరు ప్రతిదీ కటింగ్ చేసుకునే ఆప్షన్ మీకు సాఫ్ట్వేర్ లో ఉంటుంది. మీరు ఆప్షన్ చూసుకోవాలి అన్నప్పుడు, అంటే దాంట్లో ఏవైతే మోడల్స్ ఉన్నాయో అవి చూసుకోవాలి అన్నప్పుడు మోడల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. అంటే మార్కెట్ లో ఏవైతే రన్నింగ్ డిజైన్స్ ఉన్నాయో ఆ డిజైన్స్ అయితే మన సాఫ్ట్వేర్ లో ఉన్నాయి. అవి కాకుండా న్యూ డిజైన్స్ కావాలి అన్నా మేము సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేసి ఇస్తాము. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఎన్ని డిజైన్స్ కావాలి అన్నా మీరు సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేయించుకోవచ్చు. ఇవి మోడల్స్ అయిన తర్వాత ఏ మోడల్ కావాలో అది సెలెక్షన్ చేసేసుకొని వాళ్ళకి మళ్ళీ సపరేట్ గా నెక్ డిజైన్స్ ఉంటాయి. అంటే కస్టమర్ కి ఏ నెక్ డిజైన్స్ కావాలో అది కూడా మళ్ళీ తర్వాత సెలెక్షన్ చేసేసుకోవచ్చు. ఇవి ఏంటంటే బ్యాక్ నెక్ లో ఉన్న డిజైన్స్, నార్మల్ ప్లెయిన్ డిజైన్, దీంతో పాటు ఏవైతే డ్రాప్స్ ఉన్నాయో ఆ డ్రాప్స్ అన్నమాట. ఈ డిజైన్స్ ఏది కావాలి అన్నది క్లిక్ చేసేసుకుంటే అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇది ఫ్రంట్ నెక్ డిజైన్స్, అంటే సెక్షన్స్ అన్ని సపరేట్ గా ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఏది క్లిక్ చేసుకున్నా ఇక్కడ వచ్చేస్తుంది. సేమ్ అలాగే స్లీవ్స్ లో ఉన్నది అనమాట. మెజర్మెంట్ సెక్షన్ అనేది సపరేట్ గా ఉంటుంది. అంటే కస్టమర్ మన దగ్గర ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళ మెజర్మెంట్స్ అన్ని ఎంట్రీ చేసేసుకోవచ్చు. అలా కాకుండా మార్కెట్ లో ఇప్పుడు ఎం సైజ్, ఎక్సెల్, డబల్ ఎక్సెల్ ఏవైతే సైజెస్ ఉంటాయో అవన్నీ సైజెస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఏది కావాలి అన్నది క్లిక్ చేసేసుకొని అప్లై చేసేసుకుంటే అది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఆ సైజెస్ వచ్చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న ప్యాటర్న్స్ అనమాట. దీంట్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కస్టమర్ విజిట్ చేసినప్పుడు ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకొని వస్తారో ఆ ఫ్యాబ్రిక్ క్లిక్ చేసేసుకొని ఫైనల్ అవుట్పుట్ కూడా చూసుకోవడానికి దీంట్లో ఆప్షన్ ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు నెక్ డిజైన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. అలా దీంట్లోనే మనకి రైట్ సైడ్ లోనే ఆప్షన్ ఉంటుంది ప్రింటర్. ఇక్కడ ఏంటంటే లేజర్ అన్నమాట. కటింగ్ చేసుకునే టైంకి కొందరు డబుల్ ఫోల్డ్ లో చేసుకుంటారు, కొందరు సింగిల్ లో చేసుకుంటారు. ఆ 2 ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. ఫ్యాబ్రిక్ అనేది కస్టమర్ తీసుకొని వచ్చిన ఫ్యాబ్రిక్ కూడా అప్లోడ్ చేసి ఇక్కడ క్లిక్ చేసుకొని అది కూడా ఫైనల్ అవుట్పుట్ చూసుకోవచ్చు అన్నమాట. ప్యాటర్న్ అనేది సెలెక్షన్ చేసేసుకున్నాం, మెజర్మెంట్స్ కూడా తీసేసుకున్నాము. దీని తర్వాత ఫ్యాబ్రిక్ అనేది ఎలా సెట్ చేయాలో ఇక్కడ చూసుకోవచ్చు. మనం సెట్ చేసుకునేది ఏంటంటే ఆన్ ఫోల్డ్ లో సెట్ చేసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే డబల్ ఫోల్డ్ లేయర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. ఫ్యాబ్రిక్ సెట్ చేసుకోవడం కూడా మనమే చేసుకోవాలి. సాఫ్ట్వేర్ అనేది ఫ్యాబ్రిక్ సెట్ చేసి ఇవ్వదన్నమాట. దీంట్లో బ్యాక్ పార్ట్ ఇది, ఫ్రంట్ ఇది, బాటమ్ బెల్ట్, స్లీవ్ పార్ట్ ఏది కావాలి అన్న రైట్ సైడ్ లో మనకి కలర్ ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేసేసుకొని ప్యాటర్న్ డ్రాగ్ చేసుకోవచ్చు. ఇదంతా మీకు మిషన్ తీసుకున్న తర్వాత ట్రైనింగ్ లో కంప్లీట్ గా మీకు చూపిస్తారు. బట్ జస్ట్ ఏంటంటే మీకు ఐడియా అనేది వచ్చేస్తుంది. ఫ్రంట్ అనేది క్రాస్ గా కటింగ్ చేస్తారు, అంటే ఫిట్టింగ్ అనేది ప్రాపర్ గా వస్తుంది అనేసి. మనకు ఆటోమేటిక్ గా ఏంటంటే సాఫ్ట్వేర్ లో క్రాస్ ఆప్షన్ అనేది ఉంది, అంటే క్రాస్ కటింగ్ ఆప్షన్ అనేది ఉంది. దీంట్లో స్లీవ్ పార్ట్, నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది బాటమ్ బెల్ట్ ఏదైతే ఉంటుందో షేప్ బెల్ట్ పార్ట్ అనమాట.
ఇది బెల్ట్ తీసేసుకొని మీకు రొటేట్ కావాలి అన్న సాఫ్ట్వేర్ లోనే రొటేట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇది ఏంటంటే కస్టమర్ మీ దగ్గర విజిట్ చేసిన తర్వాత వాళ్ళు మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకొని వస్తారా లేదా 80 తీసుకొని వస్తారా మనకి ఐడియా ఉండదు. ప్యాటర్న్ మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఎంతవరకు ఫ్యాబ్రిక్ యూజ్ అవుతుందో కూడా మనకి ఇక్కడ లెఫ్ట్ లో చూసుకోవచ్చు. 18 అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. ఇంతవరకు 18 అనేది ఫ్యాబ్రిక్ పెట్టేసుకోవాలి. 34 అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి అన్నమాట. ఇది చూసుకున్న తర్వాత కూడా మళ్ళీ మీకు డౌట్ ఉందనుకోండి, లేజర్ లో ఏంటంటే మెజర్మెంట్ టేప్ అనేది మనం ఇక్కడ పెట్టేసుకుంటాం. 34 అనేది మనకి ఇక్కడ వరకు వచ్చేస్తుంది అన్నమాట. 34 అంటే మీటర్ లోపే మనకి ఇది కటింగ్ అనేది చేసుకోవచ్చు మనం. సెట్టింగ్ అనేది అందరికి మెయిన్ గా డౌట్స్ ఉన్నది ఏంటంటే, ఈ ఫ్యాబ్రిక్ సెట్ అనేది డైరెక్ట్ మెషినే చేస్తుందా, లేదు మెషిన్ అసలు చెయ్యదు. మన కస్టమర్ ఎంతవరకు ఫ్యాబ్రిక్ తీసుకొని వస్తారో దాన్ని బట్టి మనం ఏంటంటే ప్యాటర్న్స్ అనేది సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చూసుకోవచ్చు. మీరు చూసారు కదా దీంట్లో ఎలాగైతే ఫ్యాబ్రిక్ కట్ చేశారో. ఇది కాకుండా మీరు తక్కువ బడ్జెట్ నుంచి కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ప్రింటర్ మెషిన్ ఏదైతే చెప్పానో ఆ మెషిన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. దాంట్లో ఏంటంటే మనకి పేపర్ ప్యాటర్న్స్ వచ్చేస్తాయి. ఆ ప్యాటర్న్స్ ని మాన్యువల్ గా మీరు కటింగ్ చేయాలి. ప్రింటర్ మెషిన్ అనేది ఇది ఉంటుంది. అంటే ఇది ప్రింటర్ మెషిన్. దీంట్లో ఏంటంటే A3 సైజులో పేపర్స్ అనేది వచ్చేస్తాయి మనకి. ఆ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అంటే మీరు ఏదైతే కస్టమర్ నేమ్ ఏదైతే ఉంటుందో అది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ప్యాటర్న్స్ లో కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్, దీంతో ఏంటంటే బాటమ్ బెల్ట్ ఏదైతే ఉంటుందో షేప్ బెల్ట్, ఆ బెల్ట్ కూడా ఇక్కడ వచ్చేసింది. అంటే మనం ఏదైతే మెజర్మెంట్ సెలెక్షన్ చేసుకున్నామో దాని ప్రకారంగా ఇది వచ్చేస్తాయి. మెజర్మెంట్స్ మనం ఏదైతే తీసుకుంటామో అవి కూడా ఇక్కడ మెన్షన్ అయ్యి వస్తాయి అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆ మెజర్మెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సెలెక్ట్ చేసుకున్న ప్యాటర్న్ ఇది. దీంట్లో అయితే బ్యాక్ డ్రాప్ అన్నమాట. ఎక్స్ట్రా ఏదైతే తీసేసుకున్నామో స్టిచ్చింగ్ కోసం ఖర్చు లెంత్ అని తీసేసుకుంటాము. ఆ లెంత్ అనేది ఇక్కడ వచ్చేసింది. సైడ్స్ కి సీమ్ అలవెన్స్ ఏదైతే ఉంటుందో సీమ్ అలవెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తాయి. అంటే మీరు ఇది కటింగ్ లైన్ ఉంటుంది, ఇది స్టిచ్చింగ్ లైన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు అందరికి డౌట్స్ ఏంటంటే పేపర్ అనేది ఇట్లా చిన్నగా ఉంది, దీంట్లో లెహెంగాస్ అవి ఉంటే ఎలా చేసుకోవాలి. పేపర్ అనేది ఇంతవరకే ఉంటుంది. ఇది కాకుండా సపరేట్ గా మీరు జాయిన్ చేసేసుకోవాల్సి వస్తుంది. ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో హాఫ్ వస్తాయి, అవి జాయిన్ చేసుకొని మార్కింగ్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసేసుకుంటే మీరు ప్రింటర్ మెషిన్ కూడా పర్చేస్ చేసుకున్న ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. దీంట్లో మీకు బేసిక్ గా మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం ఐడియా లేదనుకోండి, మీకు ఏంటంటే సపరేట్ గా మేము మీకు ఇలా క్యాటలాగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఇలా క్యాటలాగ్ లో చూసి మీరు మెజర్మెంట్స్ అనేది తీసుకోవచ్చు. దీంట్లో ఇది టాప్స్ లో ఉన్నాయి, ఇది కాకుండా ఇవి బ్లౌజెస్ లో అన్నమాట. అలాగే ఇవి కిడ్స్ వేర్ మెజర్మెంట్స్. దీంతో ఏంటంటే మెన్స్ వేర్ మెజర్మెంట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అంటే ప్యాంట్స్, షర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని మెజర్మెంట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. చూసారు కదా లేజర్ కటింగ్ మెషిన్. దీంతో పాటు ఏదైతే ప్రింటర్ మెషిన్ ఉందో మన దగ్గర ఇవి ఉంటాయి. ఇది చూసిన తర్వాత కూడా మళ్ళీ మీకు డౌట్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ఆఫీస్ కి విజిట్ చేసి కంప్లీట్ గా డెమో అనేది తీసుకోవచ్చు. మా అడ్రస్ వచ్చేసి ఏంటంటే సికింద్రాబాద్ పార్క్ లైన్, పంచశీల టవర్స్, గ్రౌండ్ ఫ్లోర్ లో మన ఆఫీస్ ఉంటుంది. లేదు మీకు విజిట్ చేసేంత కూడా టైం లేదు అంటే మేము ఆన్లైన్ లో కూడా మీకు డెమో ప్రొవైడ్ చేస్తాం అనమాట. మనది ఇది హెడ్ ఆఫీస్, హైదరాబాద్ లో ఉన్నది హెడ్ ఆఫీస్. మీకు నియర్ బై ఏదవుతుందో మీరు అక్కడ కూడా విజిట్ చేయొచ్చు. అంటే మనకి బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, పూణే, రాజమండ్రి, గుంటూరు, వైజాగ్ మన బ్రాంచెస్. మీకు నియర్ బై ఏదవుతుందో అక్కడ వెళ్ళి విజిట్ చేసి కంప్లీట్ గా డెమో అనేది మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.